డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు మీ అండ్ నా ఫేవరెట్ అయిన వైబ్రెంట్ వంశీ గారు, ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్. సో ఈ రోజు సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. ప్రీవియస్ ఎపిసోడ్లో మీ మెసేజ్ అని చెప్పేసి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఆడియన్స్ కోసం. అండ్ ఆడియన్స్ కోసం మీరు త్రూ ఎపిసోడ్స్ చాలా విషయాలు చెప్తూ ఉన్నారు, వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా లోక కళ్యాణం కోసం అని చెప్తూ ఉన్నారు. ఏంటి ఆ లోక కళ్యాణం, ఏం చేయాలని మీ ఎయిమ్, మీ గోల్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చా? షూర్. సో మెయిన్లీ ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. 2024 అనే ఇయర్లో ఉన్నాం. ఓకే సో డ్రాగన్ ఇయర్ అని కూడా చెప్తాము. ఓకే, యాజ్ పర్ న్యూమరాలజీ 2 + 0 + 2 + 4 = 8. 2024 యాడ్ చేస్తే 8 వస్తుంది. 8 అనే నెంబర్ వెల్త్ కి సంకేతం. సో ముఖ్యంగా లోక కళ్యాణం కొరకు ఎందుకు చెప్తా ఉన్నాను అంటే 21వ శతాబ్దంలో మనం ఉన్నాం. ఓకే, 21st సెంచురీ ఇన్ఫర్మేషన్ ఏజ్ అని కూడా చెప్పొచ్చు, దీన్ని నాలెడ్జ్ ఏజ్ అని కూడా చెప్పొచ్చు. ఇంతకుముందు ఇండస్ట్రియల్ ఏజ్ ఉంది, ఇది ఇన్ఫర్మేషన్ ఏజ్, నాలెడ్జ్ ఎరా, ఇన్ఫర్మేషన్ ఎరా అని చెప్తున్నాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏజ్ లో కూడా ఆపర్చునిటీస్ కొరకు జనాలు రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు సర్టిఫికేట్స్ పట్టుకొని. దట్ వాస్ ద పెయిన్ పాయింట్ ఫర్ మీ. ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు, డబ్బు సంపాదించడానికి మార్గాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు, కానీ ఇంకా పేదరికం అలాగే ఉంది, ఇంకా జాబ్ కోసం వెతుక్కునే వాళ్ళు అలాగే ఉన్నారు, మనీ జనరేషన్ అవ్వట్లేదు అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సొల్యూషన్ ఏంటంటారు? అదే చెప్తా ఉన్నా, పూర్ బికమ్ ఇంకా పూర్ అవుతా ఉన్నారు, రిచ్ ఇంకా రిచ్ అవుతా ఉన్నారు. ఎందుకు అంటే ఒక మిలినియర్కి ఉండాల్సిన మైండ్ సెట్ లేదు. లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. అంటే తప్పు మన దగ్గర ఉందండి. 110% మనలో ఉంచుకొని బయట ఎదుగుతూ ఉంటాం. ప్రపంచాన్ని మార్చుద్దామని చూస్తూ ఉంటాం, కానీ మనల్ని మనం చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. దట్ ఈస్ ద అదే కర్మ అని చెప్పొచ్చు, ఫేట్ అని చెప్పొచ్చు. మారడానికి రెడీగా ఉండాలా. సో ఎప్పుడైతే ఈ డివైన్ కాన్సెప్ట్ ఉందో, యూనివర్సల్ సబ్జెక్ట్ ఉందో, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, ఇలా 12 లాస్ ఉన్నాయి. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో మన ఫ్యూచర్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ ప్రూవెన్ కాన్సెప్ట్. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎంత ట్రూత్, లా ఆఫ్ వైబ్రేషన్ అంతే ట్రూత్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంతే ట్రూ, లా ఆఫ్ విజువలైజేషన్ అంతే ట్రూ, లా ఆఫ్ అట్రాక్షన్ అంతే ట్రూ, లా ఆఫ్ వైబ్రేషన్ అంతే ట్రూ. బట్ ఇవి ఎక్కడ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ గైడ్ చేయట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్. విత్ దిస్ హెల్ప్, ఈ కాన్సెప్ట్స్ నిజ జీవితంలో మన ప్రజలు ఆచరణలో పెడితే గనక వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళే రచించుకోవచ్చు, వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళే క్రియేట్ చేసుకోవచ్చు. అప్పులతో, సమస్యలతో, అనారోగ్యాలతో ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. వాటన్నిటికీ ఫుల్ స్టాపే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ కావచ్చు, మనం చెప్పబోతున్న కాన్సెప్ట్స్ కావచ్చు. సో ఈ రోజు ఏ కాన్సెప్ట్ చెప్పబోతున్నారు, ఏ విషయాల గురించి మీరు మాట్లాడబోతున్నారు తెలుసుకోవాలి, నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ప్లీజ్. సో ముఖ్యంగా మన వ్యూవర్స్ మంచి లెర్నింగ్ యాటిట్యూడ్తో రెడీగా ఉన్నారు. ఏదైనా గైడ్ చేస్తే నేర్చుకుందాం. చాలా ఇప్పుడు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, చూస్తూ ఉన్నారో, ఏదో ఒక వెలుతుంది. మేబీ గవర్నమెంట్ గెస్టెడ్ ఆఫీసర్స్ చూస్తూ ఉండొచ్చు, బట్ ఏదో ఒక తెలియని వెలితి ఎవరితో ఎక్స్ప్రెస్ చేయలేరు. అంటే మన దగ్గర ఎంతో ఒకటి లేదు అనే భావన కలుగుతూ ఉంటుంది. భావననే కాకుండా 100% యాజ్ అ స్కేర్సిటీ నిజ జీవితంలో నిజంగా ఉంది. ఫినాన్షియల్లీ కానీ, పర్సనల్ లైఫ్లో కానీ, రిలేషన్షిప్స్లో కానీ, ఎమోషనల్ అటాచ్మెంట్ కానీ, ఏదో ఒక మిస్సింగ్ లింక్ ఉంది. ఆ మిస్సింగ్ లింక్ ని మనం కనెక్ట్ చేయడానికే వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. సో మీ కొరకే మళ్ళీ చెప్తా ఉన్నా, మీ అందరికీ డివైన్ ఎనర్జీ ద్వారా, హై కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా, యూనివర్సల్ పవర్స్ ద్వారా, ఈ అనంత విశ్వశక్తి సహాయంతో మీ భవిష్యత్తును మీరే రచించుకోండి. జస్ట్ ఓపెన్ యువర్ మైండ్స్. సో మీ కొరకే ఇది. సో టుడే సమ్ టైమ్స్ యూ హ్యావ్ 2 choices. either burn your dream vision or burn the bridges that are stopping from jumping to your highest timeline. లైఫ్లో చాలా మంది ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్దాం అనుకుంటున్నారు. ఇలా వెళ్ళాలి అంటే మనకు 2 choices ఉన్నాయి. ఒకటి, మన స్ట్రగుల్స్ని, మన అవరోధాల్ని, అడ్డంకుల్ని, అవమానాల్ని దాటి ముందుకు అడుగైనా వెయ్యాలా, లేదా మనకున్న డ్రీమ్స్ని, గోల్స్ని మర్చిపోయి కాంప్రమైజ్గా బ్రతికేయాలా. ఎందుకు కాంప్రమైజ్ లైఫ్ అని నాకు వచ్చాను. ఉన్నది ఒక్కటే జిందగీ, లైఫ్ ఈజ్ వన్. మళ్ళీ మీరు జన్మ తీసుకుంటారన్న క్లారిటీ మీకేమైనా ఉందా? ఎప్పుడు పుడతారో క్లారిటీ ఉందా? అది మీ చేతిలో ఉందా? మీ చేతిలో ఏముంది? ఈ రోజు మీ చేతిలో ఉంది, ఈ క్షణం మీ చేతిలో ఉంది, ఈ లైఫ్ మీ చేతిలో ఉంది, ఈ జీవితం మాత్రమే మీ చేతిలో ఉంది. వాట్ యు ఆర్ డూయింగ్ విత్ దట్ లైఫ్. లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్, లిమిటెడ్ ఆఫర్. నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సెకండ్ ఏం జరగబోతుందో మనకు తెలియదు. ఉన్నది ఒక్కటే లైఫ్. బైబుల్లో రాసింది దెర్ ఇస్ నో మోర్ అనదర్ లైఫ్ అని చెప్పి. సో ఉన్నది ఒక్కటే లైఫ్. ఏం చేయాలా? అయితే కాంప్రమైజ్ లైఫ్ని బ్రతికేయాలి అందరిలానే. రోటీ కపడా మకాన్ కొరకు 9 to 5 జాబే ఇంకా నా జీవితం అనుకొని
ఈ అప్పులే నాకు ఇంక కంటిన్యూ అయితే అని చెప్పి డ్రీమ్స్ని మర్చిపోయి జీవన విధానాన్ని కంటిన్యూ చేయడం, లేదా ఉన్న ఛాలెంజెస్ని దాటి, అవరోధాలని దాటి, అడ్డంకులను దాటి, అవమానాలని దాటి అంచెలంచెలుగా ఎదుగుతూ మన నేమే ఒక బ్రాండ్ కింద కన్వర్ట్ అవ్వాలి, మన పేరే ఒక హిస్టరీగా క్రియేట్ అవ్వాలి. సో మీ అందరికీ 2 చాయిసెస్ ఉన్నాయి మీ జీవితంలో. ఏముందులే చెల్ అని అందరిలా బ్రతికేస్తూ కాంప్రమైజ్ లైఫ్ బ్రతికేద్దామని డిసైడ్ అయ్యారా, మీ చేతిలోనే మీ లైఫ్ ఉంది. లేదు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తాము, హైట్స్కి రీచ్ అవుతాము, నేను నా కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో జీవితాన్ని గడుపుదాము అని రెడీ అయితే గనక అవరోధాల్ని క్యారమ్ బోర్డులో స్ట్రైకర్ని కొట్టినట్టు కొట్టి పారేయండి. అవమానాల్ని, అడ్డంకుల్ని ఆశీర్వాదాలు అనుకుంటూ ముందుకు అడుగులు వేయండి. డివైన్ పవర్ బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఒక సంకల్పంతో మీరు ఈ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అదే సంకల్పం మిమ్మల్ని వర్క్ షాప్స్ అని చెప్పి జనాలు మరింత దగ్గరగా చేయడం కోసం ఒక మాధ్యమంగా వాడుతూ ఉంది. ఈ వర్క్ షాప్స్ అనేవి ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలా ఎవాల్వ్ అవ్వబోతున్నాయి, ఓకే, మనుషులకి ముఖ్యంగా మీ ఆడియన్స్కి, మీ ఫ్యాన్స్కి మీరు ఇంకా ఎలా దగ్గర అవ్వాలనుకుంటున్నారు? సో ఎలా దగ్గర అవ్వాలి అనుకుంటున్నానంటే లైక్ ఈ మంత్ యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఒకే ఒక ప్రోగ్రామ్ని ప్లాన్ చేస్తున్నాం. లైక్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మంత్కి ఒక 2 to 3 ప్రోగ్రామ్స్ని ప్లాన్ చేయండి సార్, ఇద్దరు ఫిజికల్గా కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ప్లాన్ చేయండి అంటా ఉన్నారు. బట్ టైం కాన్స్ట్రెంట్ని బేస్ చేసుకొని మన వ్యూవర్స్ కొరకు, మన ప్రజల కొరకు, మన వాళ్ళ కొరకు ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో మీ భవిష్యత్తుని మీరే ఒక రాకెట్ స్పీడ్లో వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి అని చెప్పి, లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్, లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీస్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. వన్స్ ఆ ప్రోగ్రామ్కి బై గాడ్స్ గ్రేస్ వాళ్ళ బ్లెస్సింగ్ వాళ్ళకి స్లాట్ కన్ఫర్మ్ అయితే, ఎందుకంటే 97-98% అన్ని ఫిలప్ అయిపోయాయి అని చెప్పి ఐ గాట్ ఇన్ఫర్మేషన్. నిన్ననే మెయిల్ వచ్చింది నా టీం నుండి. ఇట్స్ అప్ టు యూ, చూద్దాం వాళ్ళ లక్ ఎలా ఉందో. రైట్ సార్, చాలా మందికి ఈ వర్క్షాప్ లో పార్టిసిపేట్ చేద్దాం అని ఉంటుంది డెఫినెట్లీ. బట్ ఎందుకంటే మీరు క్వాలిటీగా ఆ సబ్జెక్ట్ అందించాలని చెప్పి చాలా తక్కువ మందితో చేస్తూ ఉంటారు. ఈవెన్ దో ఆ నెంబర్ పెద్ద అయినా సరే ఎక్కువ ఆడియన్స్ చూస్తున్న విధానం చూసుకుంటున్నప్పుడు అది నెంబర్ తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. వేల మంది చూస్తూ ఉన్నారు, అంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో కామెంట్స్ చేస్తూ ఎంగేజ్ అవుతా ఉన్నారు సబ్జెక్ట్తోని, ఆర్ పర్సనల్గా వచ్చి మీట్ అవుతా ఉన్నారు, మన ప్రోగ్రామ్స్లో అటెండ్ అవుతా ఉన్నారు. ఉగాది స్పెషల్ ఈవెంట్ కావచ్చు, ఉమెన్ పవర్ కావచ్చు, బ్యాచ్ 1 ప్రోగ్రామ్ కావచ్చు, కొన్ని ఫ్రీ సెషన్స్ కావచ్చు, ఇవన్నిట్లో కూడా ఎంగేజ్మెంట్ ఉంది. విచ్ మీన్స్ ఐఎమ్ సో హ్యాపీ. ఏదో ఒకటి సాధిస్తానన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు వచ్చింది, అది చాలు. కాన్ఫిడెన్స్ ఈజ్ ద కీ. తప్పకుండా సార్. అండ్ చాలా మంది ఈ వర్క్షాప్ గురించి చాలా ఎక్కువ కాలంగా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఫాస్ట్గా సీట్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ మళ్ళీ ఉంటుందేమో అని లేజీగా కానీ మీరు ప్లాన్ చేసుకుందాం అనుకుంటే తప్పకుండా స్లాట్స్ అనేవి అయిపోతుంటాయి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోండి. ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసి వంశీ గారితో మీరు ఒక సొల్యూషన్ వైజ్ ట్రావెల్ చేయండి. ఆ ట్రావెల్ అనేది మీకు ఎల్లకాలం గుర్తుండిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ట్రావెల్ని ఎంతోమందికి అందిస్తున్నారు. వీడియోస్ ద్వారా నాకు అందించారు, ఇదే వీడియోస్ ద్వారా ఆడియన్స్కి అందిస్తున్నారు, వర్క్షాప్స్ ద్వారా ప్రాక్టికల్ లైఫ్ సొల్యూషన్స్ అందిస్తున్నారు. వీటన్నిటికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.